Students, this is part 3 video of life process. Here in this video, we are going to discuss about what is autotrophic nutrition and what is the process of photosynthesis and activities that related to photosynthesis. సో పార్ట్ 2 వీడియోలోనే మనం చూసాం కదా 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. ఒకటి ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అండ్ సెకండ్ ఇది హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అని. సో ఫస్ట్ ఏంటి ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? అ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అండ్ సైనోబాక్టీరియా. అంటే కొన్ని ఆర్గానిజమ్స్ వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. ఆ న్యూట్రిషన్ని ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటాము. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఈ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ని ఫాలో అవుతాయో వాటిని ఆటోట్రాఫ్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ తెలుసు ప్లాంట్స్ అండ్ సైనోబాక్టీరియా. ఇక్కడ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. ఫోటోసింథసిస్ అంటే ఏంటో మళ్ళీ చూద్దాం. అండ్ సైనోబాక్టీరియా ఉంది కదా, ఇది కూడా దాని ఫుడ్ని అదే తయారు చేసుకుంటుంది, కాకపోతే డిఫరెంట్ వేలో తయారు చేసుకుంటుంది. అవే ఏంటి అంటే కీమోసింథసిస్. సో కీమోసింథసిస్ అంటే సమ్ కెమికల్స్ని యూజ్ చేసుకొని వాటి ఫుడ్ని అదే తయారు చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ సైనోబాక్టీరియా. బ్యాక్టీరియాస్లో కూడా 1 or 2 స్పీసెస్ మాత్రమే ఈ కీమోసింథసిస్ ద్వారా ఫుడ్ని తయారు చేసుకుంటున్నాయి. రిమైనింగ్ బ్యాక్టీరియాస్ అన్నీ మ్యాక్సిమం పారాసైటిక్గానే ఉంటున్నాయి అన్నమాట. సో ఈ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్లో మేజర్గా ప్లాంట్స్ వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటున్నాయి అండ్ ఫోటోసింథసిస్ ద్వారా వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటున్నాయి అనమాట. లెట్ us see what is photosynthesis and how plants are performing this. Let us see autotrophic nutrition in plants. Generally, plants follow autotrophic nutrition. They make their food by photosynthesis. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ప్లాంట్స్ వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. ఎలా తయారు చేసుకుంటున్నాయి? ఫోటోసింథసిస్ ద్వారా. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? బై యూజింగ్ carbon dioxide and water in the presence of sunlight and chlorophyll, plants make their own food. This is called photosynthesis. సో ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఇక్కడ సింపుల్గా ఈక్వేషన్ రూపంలో ఇచ్చారు. ఇక్కడ చూస్తే 6CO2 + 12H2O గివింగ్ us C6H12O6 + 6O2 + 6H2O in the presence of chlorophyll and sunlight. సో దిస్ సింపుల్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఫోటోసింథసిస్. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని యూజ్ చేసుకొని సన్లైట్ అండ్ క్లోరోఫిల్ సమక్షంలో ప్లాంట్స్ గ్లూకోజ్ని రిలీజ్ చేస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఆక్సిజన్ సమ్ వాటర్ మాలిక్యూల్స్ని కూడా రిలీజ్ చేస్తున్నాయి. అంటే ఈ గ్లూకోజ్ అనేది మెయిన్ ఫుడ్ ప్రోడక్ట్ ఫర్ ప్లాంట్. ఇక్కడ ఈ ఫోటోసింథసిస్లో రిలీజ్ అయిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో గ్లూకోజ్, అది ప్లాంట్స్కి ఫుడ్గాను యూజ్ అవుతుంది అండ్ ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది స్టార్చ్ లాగా స్టోరేజ్ అవుతుంది అనమాట ప్లాంట్స్లో. సో ఈ స్టోరేజ్ అయిన స్టార్చ్ రిమైనింగ్ హెటరోట్రాఫిక్ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఉన్నాయి కదా, వాటికి ఫుడ్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఆటోట్రాఫ్స్ తయారు చేసిన ఫుడ్ వాటికే కాకుండా రిమైనింగ్ ఆర్గానిజమ్స్కి కూడా ఫుడ్ లాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్, మనం మ్యాక్సిమం ప్లాంట్ ప్రోడక్ట్స్ని ఫుడ్గా తీసుకుంటున్నాం కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అండ్ ఫోటోసింథసిస్. ఇంకో విషయం, ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది కూడా రిలీజ్ అవుతుంది కదా. ఈ ఆక్సిజన్ అనేది అన్ని ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వడానికి అవసరం అన్నమాట. సో ఇదొక లైఫ్ గ్యాస్, ప్రాణవాయువు అంటాం కదా. ఇది లేకుండా ఏ లివింగ్ ఆర్గానిజము సర్వైవ్ అవ్వదు. సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ప్లేయింగ్ అ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ లైఫ్. Let us see what are the steps involved in photosynthesis. Mainly 3 steps involved in photosynthesis. First, absorption of light energy by chlorophyll. Second, conversion of light energy to chemical energy and splitting up of water molecule to hydrogen and oxygen. Next, third one, reduction of carbon dioxide to carbohydrates. సో ఈ 3 స్టెప్స్లో ఏ స్టెప్ జరగకపోయినా ఫోటోసింథసిస్ అనేది జరగదు, ఫుడ్ అనేది తయారవ్వదు. కాకపోతే ఈ 3 స్టెప్స్ ఇదే ఆర్డర్లో జరగాలనేది ఏం లేదు, ఒకటి ముందు ఇంకోటి వెనకాలైనా జరగచ్చు అనమాట. సో ఫస్ట్ స్టెప్ చూస్తే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ అనేది ఏంటి, ఎక్కడ ఉంటుంది ఇది? క్లోరోఫిల్ అనేది అ కైండ్ ఆఫ్ పిగ్మెంట్ ప్రెజెంట్ ఇన్ ద లీఫ్లో కూడా క్లోరోప్లాస్ట్ అనే సెల్ ఆర్గనల్స్లో ఉంటుందన్నమాట ఈ క్లోరోఫిల్. ఇదేం చేస్తుందంటే సన్లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఫస్ట్ స్టెప్లో అబ్జర్వ్ చేసుకున్న లైట్ ఎనర్జీ
సెకండ్ స్టెప్లో ఏం చేస్తుంది, వాటర్ మాలిక్యూల్స్ మీద ఎఫెక్ట్ చూపించి వాటర్ మాలిక్యూల్స్ని హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను డివైడ్ చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది అనమాట. అండ్ అదే టైంలో లీఫ్లోకి ఎంటర్ అయిన కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ అవుతుంది కార్బోహైడ్రేట్గా. అండ్ వాటర్ ఎలా ఎంటర్ అవుతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఎంటర్ అవుతుంది లీఫ్లోకి అనేది మనం స్ట్రక్చర్ ద్వారా చూద్దాం. సో దీస్ 3 ఆర్ ద మెయిన్ స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్. డెజర్ట్ ప్లాంట్స్లో అయితే ఈ 3 స్టెప్స్ ఈ ఆర్డర్లో జరగవు. ఫస్ట్ అవి కార్బన్ డైఆక్సైడ్ని నైట్ టైమే అబ్జర్వ్ చేసుకొని ఇంటర్మీడియట్ సబ్స్టాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ డే టైంలో సన్లైట్ని అండ్ వాటర్ మాలిక్యూల్స్ని అబ్జర్వ్ చేసుకొని ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ 3 స్టెప్స్ అనేది జరుగుతాయి, కాకపోతే ఆర్డర్ అనేది లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది ఈ డెజర్ట్ ప్లాంట్స్లో. లెట్ us see about the necessary elements for photosynthesis. సో ఈక్వేషన్ని గుర్తు చేసుకుంటే మనకి ఫోటోసింథసిస్కి ఏమేం కావాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఏమేం కావాలి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ అండ్ క్లోరోఫిల్. దీస్ 4 ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫోటోసింథసిస్. ఈ 4గింట్లో ఏది లేకపోయినా కూడా ఫోటోసింథసిస్ అనేది జరగదన్నమాట. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ ఈ 3 ఎలిమెంట్స్ని ప్లాంట్స్ వాటి సరౌండింగ్స్ నుంచి తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ సరౌండింగ్ ఎయిర్లో ఉంటుంది కదా, స్టొమాటో ద్వారా ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది లీఫ్లోకి ఎంటర్ అవుతుంది. వాటర్ అనేది సాయిల్ నుంచి ప్లాంట్స్ వాటి రూట్స్ ద్వారా తీసుకొని లీఫ్ వరకు పంపిస్తాయి అన్నమాట. ఎలా పంపిస్తాయి అంటే జైలం ద్వారా పంపిస్తాయి. నెక్స్ట్ సన్లైట్ అనేది డైరెక్ట్గా డే టైంలో అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి అది డైరెక్ట్గా లీఫ్ మీద ఫాల్ అవ్వడం వల్ల సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. క్లోరోఫిల్ అనేది ఆల్రెడీ లీఫ్లో ఉండే క్లోరోప్లాస్ట్ అనే సెల్ ఆర్గనల్స్లో ఉంటుందన్నమాట. సో దీస్ 4 ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫోటోసింథసిస్. లెట్ us see the structure of leaf. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్. జనరల్గా చూసేదానికి మనకి లీఫ్ ఈ విధంగా కనిపిస్తుంది. దీన్నే క్రాస్ సెక్షన్ చేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇందులో చూస్తే ఏమేమి పార్ట్స్ కనిపిస్తున్నాయి, మనకి మిడ్ రిబ్ కనిపిస్తుంది. ఇందులో జైలం అండ్ ఫ్లూయం అనేవి అరేంజ్ అయి ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద లామినా, అంటే గ్రీన్ కలర్లో మనకు వెడల్పుగా కనిపిస్తుంది కదా, దాన్ని లామినా అంటాము. ఈ మిడ్ రిబ్ నుంచి సమ్ బ్రాంచెస్ కూడా వచ్చుంటాయి, ఆ బ్రాంచెస్ని వీన్ అంటాం. దాని స్ట్రక్చర్ కనుక మైక్రోస్కోపిక్ పిక్ని అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఇందులో ఫస్ట్ వ్యాక్సీ క్యూటికల్ ఉంటుంది. ఈ వ్యాక్సీ క్యూటికల్ యూజ్ ఏంటి అంటే అన్నెసరీగా వాటర్ని ఎవాపరేట్ అవ్వకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ లేయర్ వచ్చేసి అప్పర్ ఎపిడర్మిస్ అండ్ వీటిని పలిసేడ్ సెల్స్ అంటారు. ఇక్కడ ఇవ్వలేదు కానీ వీటిని పలిసేడ్ సెల్స్ అంటాము. ఇవి చాలా దగ్గరగా అరేంజ్ అయి ఉంటాయి, చాలా క్లోజ్గా అరేంజ్ అయి ఉంటాయి. అండ్ వీటిల్లో ఈ డాటెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, వాటిని క్లోరోప్లాస్ట్ అంటారు. ఈ క్లోరోప్లాస్ట్లోనే క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ పలిసేడ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి, వీటిలో క్లోరోప్లాస్ట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పార్ట్ డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ లేయర్ తర్వాత కింద లేయర్లో స్పాంజీ సెల్స్ అంటాము. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ సెల్స్ అనేది తక్కువ ఉంటాయి, లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి. వీటిల్లో కూడా క్లోరోప్లాస్ట్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ సెల్స్ తక్కువే, క్లోరోప్లాస్ట్ కూడా తక్కువే కాబట్టి క్లోరోఫిల్ అమౌంట్ కూడా తక్కువే ఉంటుంది, అందుకని లైట్ కలర్లో ఉంటాయి. కింద లోవర్ ఎపిడర్మిస్ అనేది ఉంటుంది. ఈ లోవర్ ఎపిడర్మిస్లో స్టొమాటో కూడా ఉంటాయి. ఈ స్టొమాటో అంటే ఏంటో మనం ఆల్రెడీ 9th క్లాస్లోనే చూసాము. ఈ స్టొమాటో చుట్టూ గాడ్ సెల్స్ అన్నమాట ఇవి. అండ్ ఈ స్టొమాటో ద్వారా వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది లీఫ్లోకి ఎంటర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ అండ్ స్టొమాటో. ఇక్కడ స్టొమాటల్ పోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే గాడ్ సెల్స్లోకి వాటర్ వెళ్ళినప్పుడు ఈ సెల్స్ ఉబ్బి పోర్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఈ గాడ్ సెల్స్లోంచి వాటర్ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అవి నార్మల్ పొజిషన్కి వస్తాయి అండ్ పోర్ అనేది క్లోజ్ అవుతుంది. లెట్ us see activities which are related to this topic. ఇక్కడ ఈ టాపిక్ రిలేటెడ్గా మన టెక్స్ట్ బుక్లో 2 యాక్టివిటీస్ ఇచ్చారు. యాక్టివిటీ 6.1 అండ్ 6.2. 6.1 యాక్టివిటీలో ఫోటోసింథసిస్కి సన్లైట్ అవసరము అని ప్రూవ్ చేస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. అండ్ యాక్టివిటీ 6.2లో ఫోటోసింథసిస్ జరగాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ చాలా అవసరము, కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగదు అని చెప్తూ ఇంకో యాక్టివిటీ ఇచ్చారనమాట. సో లెట్ us see first activity 6.1. Take a potted plant with variegated leaves, for example money plant or crotons. అంటే కొన్ని లీవ్స్ ఎల్లో అండ్ గ్రీన్లో, కొన్ని ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాటి నుంచి ఒక లీఫ్ తీసుకోవాలన్నమాట. అవి ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నామంటే
అందులో కొంత పార్ట్ వరకే ఫోటోసింథసిస్ అనేది జరిగి ఫుడ్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది కదా, రిమైనింగ్ పార్ట్ అనేది ఎంటీగా ఉంటుంది. సో దట్ మనకి కంపేర్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అందుకనే ఈ వ్యారిగేటెడ్ లీవ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, కీప్ ద ప్లాంట్ ఇన్ డార్క్ రూమ్ ఫర్ 3 days సో దట్ ఆల్ ద స్టార్చ్ గెట్స్ యూజ్డ్ అప్. ఎందుకు డార్క్ రూమ్లో పెడుతున్నాం ఈ ప్లాంట్ని? హోల్ ప్లాంట్ని 3 days మనం డార్క్ రూమ్లో పెడుతున్నాం. ఎందుకు అంటే డార్క్ రూమ్లో సన్లైట్ అనేది అవైలబిలిటీలో ఉండదు కాబట్టి దాంట్లో ఉండే స్టోర్డ్ ఫుడ్ ఆల్రెడీ చెప్పాం కదా, ఫోటోసింథసిస్లో గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాని అవసరానికి సరిపోయి మిగిలిపోయిన గ్లూకోజ్ అంతా స్టార్చ్ లాగా స్టోర్ అయి ఉంటుంది. సో మనం 3 days డార్క్ రూమ్లో పెట్టినప్పుడు ఆ ఎక్స్ట్రా స్టార్చ్ అంతా ఏదైతే ఉందో అదంతా యూజ్ చేసుకుంటుంది అనమాట వాటి అవసరాలకి. నెక్స్ట్ 3 days డార్క్ రూమ్లో పెట్టిన తర్వాత కీప్ ద ప్లాంట్ ఇన్ సన్లైట్ ఫర్ అబౌట్ 6 hours. ఈ 3 days అయిపోయిన తర్వాత మళ్ళీ 6 hours కోసం సన్లైట్లో పెడుతున్నాం. ఎందుకు అంటే ఫ్రెష్గా ఫోటోసింథసిస్ జరిగి ఫ్రెష్గా గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాంట్. నౌ ప్లక్ అ లీఫ్ ఫ్రమ్ ద ప్లాంట్. ఇప్పుడు ఆ ప్లాంట్ నుంచి ఒక లీఫ్ని ప్లక్ చేసి మార్క్ ద గ్రీన్ ఏరియాస్ ఇన్ ఇట్ అండ్ ట్రేస్ దెమ్ ఆన్ అ షీట్ ఆఫ్ పేపర్. సో ఇప్పుడు 6 hours సన్లైట్లో పెట్టిన తర్వాత దాని నుంచి ఒక లీఫ్ని కట్ చేసి పేపర్ మీద డ్రా చేయండి. పేపర్ మీద డ్రా చేసి ట్రేస్ చేయండి. ఏ కలర్ గ్రీన్లో ఉంది, ఏ కలర్ ఆరెంజ్లో ఉంది అనేది మీరు ట్రేస్ చేయండి. నెక్స్ట్, డిప్ ద లీఫ్ ఇన్ బాయిలింగ్ వాటర్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో ఈ ప్లక్ చేసి ట్రేస్ చేసిన లీఫ్ ఏదైతే ఉందో దాన్ని బాయిలింగ్ వాటర్లో ఉంచాలన్నమాట. ఎందుకు ఉంచాలి అంటే ఆ లీఫ్లో ఉండే క్లోరోఫిల్ని ఇన్యాక్టివ్ చేయడం కోసం. ఎందుకు ఇన్యాక్టివ్ చేస్తున్నాం? ఫర్దర్ ఫోటోసింథసిస్ అనేది జరగకుండా ఆగిపోవడం కోసం. నెక్స్ట్, ఆఫ్టర్ దిస్ ఇమ్మర్స్ ఇట్ ఇన్ బీకర్ కంటైనింగ్ ఆల్కహాల్. నెక్స్ట్, ఈ హాట్ వాటర్లో నుంచి ఈ లీఫ్ని తీసి బౌల్లో ఉంచాలి. అదే బీకర్ అంటాం కదా దాన్ని, ఏదైతే ఆల్కహాల్తో నిండుందో ఆ బీకర్లో ఉంచాలన్నమాట. కేర్ఫుల్లీ ఇమ్మర్స్ ద అబో బీకర్ ఇన్ అ వాటర్ బాత్ అండ్ హీట్ టిల్ ద ఆల్కహాల్ బిగిన్స్ టు బాయిల్. సో ఇక్కడ మనం ఆల్కహాల్ ఉన్న బీకర్ని డైరెక్ట్గా బాయిల్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్కహాల్కి బర్నింగ్ నేచర్ ఎక్కువ కదా, సో మంటలు వస్తాయి. దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ ఆల్కహాల్ ఉండే బీకర్ని మనము వాటర్ బాత్లో పెడుతున్నాం. అంటే ఇక్కడ వాటర్ బాయిల్ అవుతూ ఆల్కహాల్ని హీట్ చేస్తుంది. ఆ హీట్ ద్వారా ఈ లీఫ్లో ఉండే రిమైనింగ్ క్లోరోఫిల్ కానీ మెగ్నీషియం కానీ కంప్లీట్ డీయాక్టివేట్ అయ్యి ఫోటోసింథసిస్ అనేది ఫుల్గా స్టాప్ అయిపోతుంది అనమాట. వాట్ హ్యాపెన్స్ టు ద కలర్ ఆఫ్ ద లీఫ్? సో గ్రీన్ కలర్లో ఉండే ఆ లీఫ్కి ఏమవుతుంది? కలర్లెస్గా అయిపోతుంది. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్? కలర్లెస్గా ఉండే ఆల్కహాల్ గ్రీన్ కలర్కి మారిపోతుంది అనమాట. అంటే ఇక్కడ లీఫ్లో ఉండే క్లోరోఫిల్ ఆల్కహాల్లో డిజాల్వ్ అయిపోతుంది కంప్లీట్గా. నెక్స్ట్, నౌ డిప్ ద లీఫ్ ఇన్ అ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో మనం ఇప్పుడు ఈ లీఫ్ని అయోడిన్ సొల్యూషన్లో డిప్ చేయాలన్నమాట. అయోడిన్ సొల్యూషన్లో డిప్ చేసి ఒక ఫ్యూ మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. అయోడిన్ టెస్ట్ ఎందుకు చేస్తున్నాం? మనం 7th క్లాస్లోనే యాక్టివిటీ చేస్తుంటారు నాకు తెలిసి. ఏదైనా స్టార్చ్ కానీ గ్లూకోజ్ కానీ అక్కడ ఉంది అని తెలుసుకోవాలంటే మనం అయోడిన్లో డిప్ చేస్తే అది బ్లూ కలర్ లేదా బ్లూ బ్లాక్ కలర్కి చేంజ్ అవుతుంది. ఎక్కడైతే స్టార్చ్ ఉంటుందో ఆ పార్ట్ అంతా బ్లూ కలర్ కానీ లేదా బ్లూ బ్లాక్ కలర్ కానీ చేంజ్ అవుతుంది. అందుకోసం మనం ఇక్కడ అయోడిన్ టెస్ట్ చేస్తున్నాం. టేక్ అవుట్ ద లీఫ్ అండ్ రిన్స్ ఆఫ్ ద అయోడిన్ సొల్యూషన్. సో అయోడిన్ సొల్యూషన్లో డిప్ చేసి ఉండే ఆ లీఫ్ని తీసుకొని నార్మల్ వాటర్తో 2-3 times డిప్ చేయడము లేకపోతే వాటర్ దాని మీద పోస్తే ఏమవుతుందంటే ఎక్సెస్ అయోడిన్ సొల్యూషన్ ఏదైతే ఆ లీఫ్ మీద ఉందో అదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట, వాష్అవుట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ ద లీఫ్ అండ్ కంపేర్ దిస్ విత్ ద ట్రేసింగ్ ఆఫ్ ద లీఫ్ డన్ ఇన్ ద బిగినింగ్. మనం స్టార్టింగ్లో లీఫ్ని ట్రేస్ చేస్తాం కదా, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ ఏవైనా డిఫరెంట్ కలర్స్ ఉంటే లైన్స్ వేసి ట్రేస్ చేస్తాం కదా, దాన్ని ఈ లీఫ్ని రెండింటిని అబ్జర్వ్ చేయండి. What can you conclude about the presence of starch in various areas of the leaf? సో ఈ లీఫ్లో ఏ పార్ట్లో అయితే క్లోరోఫిల్ ఉన్నిందో ఆ పార్ట్ వచ్చేసి బ్లూ కలర్గా ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. దట్ వీ కెన్ అబ్జర్వ్. సో ఇక్కడ మీరు చూస్తే రెండింటిని కంపేర్ చేస్తే ఎక్కడైతే గ్రీన్ ఉన్నిందో ఆ ఏరియా అంతా బ్లూ కలర్లో అయిపోయింది. దట్ ఇండికేట్స్ క్లోరోఫిల్ ఈజ్ నెసెసరీ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఏ ఏరియాస్ అయితే క్లోరోఫిల్ లేదో, ఏ ఏరియాస్లో అయితే క్లోరోఫిల్ లేదో ఆ ఏరియాస్లో ఫోటోసింథసిస్ అవ్వలేదు అండ్ అయోడిన్ టెస్ట్లో అది బ్లూ కలర్ ఇవ్వలేదు. Next, let us see activity 6.2. Here, take 2 healthy potted plants which are nearly the same size. Same size లో ఉండే 2 potted plants ని తీసుకుంటున్నాం.
కీప్ దెమ్ ఇన్ అ డార్క్ రూమ్ ఫర్ 3 days. సో 3 days వరకు డార్క్ రూమ్లో ఉంచుతున్నాం. ఎందుకు ఉంచుతున్నాము అంటే డార్క్ రూమ్లో ఉంచడం వల్ల లైట్ ఉండదు కాబట్టి, సన్లైట్ ఉండదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగదు. అండ్ ఫోటోసింథసిస్ జరగకపోతే ఫుడ్ ఉండదు కదా ప్లాంట్స్కి. సో ప్లాంట్స్ లీఫ్లో కానీ స్టెమ్స్లో కానీ ఉండే స్టోర్డ్ ఫుడ్ని ఇవి యూటిలైజ్ చేసుకుంటాయి వాటి ఎనర్జీ కోసం కదా. అందుకని 3 days డార్క్ రూమ్లో పెట్టాలి ఏదైనా స్టోర్డ్ ఫుడ్ ఉంటే కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ నౌ ప్లేస్ ఈచ్ ప్లాంట్ ఆన్ సపరేట్ గ్లాస్ ప్లేట్స్. సో ఈ 2 ఫ్లవర్ పాట్స్ని 2 గ్లాస్ ప్లేట్స్ మీద అరేంజ్ చేయాలి. ప్లేస్ అ వాచ్ గ్లాస్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ బై ద సైడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ప్లాంట్స్. సో ఈ 2 ప్లాంట్స్లో ఏదో ఒక ప్లాంట్ దగ్గరగా ఒక వాచ్ గ్లాస్లో పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకొని ఈ విధంగా పెట్టాలన్నమాట. ఇక్కడ ప్లాంట్ ఏ పక్కన అరేంజ్ చేశారు. ద పొటాషియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూజ్డ్ టు అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ మనం పొటాషియం హైడ్రాక్సైడ్ ఎందుకు పెడుతున్నాము అంటే ఈ సరౌండింగ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకొని పొటాషియం కార్బోనేట్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కవర్ బోత్ ప్లాంట్స్ విత్ సపరేట్ బెల్ జార్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే ఆ బెల్ జార్స్ బోర్లో ఇలా పెట్టాం కదా, అండ్ అక్కడ ఎయిర్ గ్యాప్ని అవాయిడ్ చేయడం కోసం, ఎయిర్ లోపలికి పోకుండా ఉండడం కోసం వ్యాజిలిన్ పూయాలన్నమాట. సో ఎయిర్ అనేది బయట నుంచి లోపలికి వెళ్లకుండా ఉంటుంది. నెక్స్ట్ కీప్ ద ప్లాంట్స్ ఇన్ సన్లైట్ ఫర్ అబౌట్ 2 hours. అంటే ఈ ప్లాంట్స్ని ఎయిర్ టైట్ చేసేసిన తర్వాత దీన్ని సన్లైట్లో పెట్టాలి. ప్లక్ అ లీఫ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్ అండ్ చెక్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ యాజ్ ఇన్ ద అబోవ్ యాక్టివిటీ. సో 2 hours సన్లైట్లో పెట్టిన తర్వాత 2 పాటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, 2 ప్లాంట్స్లో నుంచి ఒక్కొక్క లీఫ్ని తీసుకొని మీరు అయోడిన్ టెస్ట్ చేయండి. అయోడిన్ టెస్ట్ ఎందుకు చేస్తున్నాం? స్టార్చ్ ఉందా లేదా, ఫోటోసింథసిస్ అయ్యిందా లేదా. ఫోటోసింథసిస్ జరిగితేనే కదా స్టార్చ్ అనేది స్టోర్ అవుతుంది. సో దానికోసం మనం అయోడిన్ టెస్ట్ చేయాలి. డూ బోత్ ద లీవ్స్ షో ద ప్రెజెన్స్ ఆఫ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ అండ్ వాట్ కెన్ యూ కన్క్లూడ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ. అంటే మనం 2 ప్లాంట్స్ తీసుకున్నాం కదా, ఏ అండ్ బి. 2 ప్లాంట్స్ యొక్క లీవ్స్ సేమ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ని కలిగి ఉన్నాయా అంటే మనకు ఐడెన్ టెస్ట్తో తెలుస్తుంది కదా. ఐడెన్ టెస్ట్తో స్టార్చ్ కనుక ఉంటే బ్లూ కలర్ వస్తుంది, లేదంటే సేమ్ పేల్ కలర్లోనే ఉంటుంది. అంటే 2 సేమ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ని ప్రొడ్యూస్ చేశాయా అంటే చేస్తాయా? లేదు కదా. పొటాషియం హైడ్రాక్సైడ్ ఏ ప్లాంట్ దగ్గర అయితే పెట్టామో ఆ ప్లాంట్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ అనేది అవైలబిలిటీలో ఉండదు. ఎందుకు అంటే ఆ పొటాషియం హైడ్రాక్సైడ్ అక్కడ ఉండే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని పొటాషియం కార్బోనేట్గా ఫామ్ అయిపోతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ ఉండదు కాబట్టి పార్ట్ ఏ వచ్చేసి ఫోటోసింథసిస్ జరపదు అండ్ ఐడెన్ టెస్ట్తో బ్లూ కలర్ ఇవ్వదు. పార్ట్ బి మనం పొటాషియం హైడ్రాక్సైడ్ పెట్టలేదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ అవసరము అనేది ఈ యాక్టివిటీ ద్వారా మనకు అర్థమైంది. సో దిస్ ఈజ్ ద కన్క్లూజన్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసాం? ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఫోటోసింథసిస్ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఫోటోసింథసిస్.